హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దేవి సుబ్రహ్మణ్యం. ఈరోజు మనం నువ్వుల చెక్కి చేసుకుందామండి. చాలా బాగుంటుంది. మనం ఇది బయట కొంటూ ఉంటాం కదా, దానికోసం చాలా టేస్టీ అండ్ ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దాము. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 కప్పు నువ్వులు యాడ్ చేసుకోండి. ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అది కూడా లో ఫ్లేమ్లోనే ఉండాలి. మనకి లైట్గా కలర్ షేడ్ అవుతుంది, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది ఈ పప్పు అనేది. తర్వాత మనకి చిటపటమని మనకి ఫ్రై అయినప్పుడు తెలుస్తుందండి, క్లియర్గా చూడండి, తెలుస్తుంది కదా. సో అలా అవుతుంది అంటే మనకి కంప్లీట్గా రెడీ అయిపోయినట్టే. గోల్డెన్ బ్రౌన్ కలర్లో కూడా చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టుకుందాము. పక్కన పెట్టుకుని మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో 1 కప్పు బెల్లంని ముక్కలుగా దంచుకుని యాడ్ చేసుకోండి. 1 కప్పు నువ్వు పప్పుకి 1 కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలండి. అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. మనకి స్లోగా బెల్లం మెల్ట్ అయిపోతుంది. చూడండి, మనకి క్లియర్గా తెలుస్తుంది కదా, ఈ విధంగా మెల్ట్ అవుతూ ఉంటుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాము. ఫ్లేవర్ అనేది బాగుంటుందండి నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల. మనకి బయట దొరికే నువ్వుల చెక్క దొరుకుతుంది కదండి, చక్కీ అంటాం కదా, దానికంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది టేస్ట్ చేసినట్లయితే బయట మనం కొనం డెఫినెట్గా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత నువ్వులు చాలా హెల్దీ అండి. డైలీ ఒక నువ్వు ఉండ తిన్నట్లయితే లేదా నువ్వు పప్పు చెక్క తిన్నట్లయితే చాలా హెల్దీ అండి. ఒకసారి మనం బెల్లం పాకం రెడీ అయిందా చూద్దాము. చూసారా, ఈ విధంగా మనం గిన్నెకి ఇలా కొట్టినట్లయితే టక్ టక్ మన శబ్దం వస్తుంది. అలా వచ్చింది అంటే మనకి రెడీ అయిపోయినట్లే పాకం. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వు పప్పుని యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాత ఈ పొడి కూడా బాగా కలిసేంత వరకు ఒకసారి మిక్స్ చేసుకుందాము. బాగా కలుపుకున్న తర్వాత బటర్ పేపర్ పైన నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. బటర్ పేపర్ పైన అయితే త్వరగా ఊడొచ్చేస్తుంది. మనం చపాతీ చేసే కర్ర ఉంటుంది కదా, దానికి కొంచెం ఘీ అప్లై చేసి మనం ప్రెస్ చేసినట్లయితే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత చూసారా ఎంత ఈజీగా ఊడొచ్చేసిందో. లేదు అంటే ఒక ప్లేట్ పైన ఆయిల్ అప్లై చేసైనా మనం ఇది ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనిచ్చిన తర్వాత మనం సపరేట్ చేసుకోవచ్చు. కాకపోతే బటర్ పేపర్ పైన అయితే మనకు ఈజీగా వచ్చేస్తుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీగా చేసుకునే నువ్వుల చెక్కి రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వచ్చింది. చూడండి, చూస్తేనే తెలిసిపోతుంది కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. స్వీట్ షాప్లో కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా, హైజెనిక్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుంది కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఐకాన్ టీవీ.